దేశవ్యాప్తంగా ఎంపీలే కాక ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలలో ఎందరూ నేర చరిత్రలు అంటే క్రిమినల్ కేసులని ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో తెలుసా? చూస్తే నా సామాన్యంగా భయపడిపోతారు. ఆ లెక్కలని అన్నిటిని కూడా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ తన నివేదిక ద్వారా అందించింది ఈరోజు. వాళ్ళ నివేదిక ఒకసారి పరిశీలన చేస్తే నా సామిరంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 134 మంది ఎమ్మెల్యేలకు గాను 115 మంది అంటే 115 ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు 115 మంది అంటే అప్రాక్సిమేట్గా 86% మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. వాళ్ళలో కూడా 82 మంది మీద తీవ్రమైనటువంటి కేసులు ఉన్నట్లు చెప్పింది. అంటే 61% మంది ఎమ్మెల్యేల మీద తీవ్రమైనటువంటి క్రిమినల్ కేసులు ఉన్నాయంట. ఇక అంటే ఇది దేశంలోనే ఇంకా నెంబర్ 1 ఇంకా తెలుగుదేశం పార్టీ రికార్డులోకి ఎక్కేసింది. ఇకపోతే 1653 మంది బీజేపీ ఎమ్మెల్యేలకు గాను అంటే ఓవరాల్గా దేశం మొత్తం కలుపుకుంటే 1653 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే 638 మంది అంటే అప్రాక్సిమేట్గా 39% ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయంట. అదేవిధంగా 52% మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద, అదేవిధంగా 41% తృణమూల కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి ఏడీఆర్ తన నివేదికలో కూడా వెల్లడించింది. ఎమ్మెల్యేల నేర చరిత్ర మీద విడుదల చేసినటువంటి ఆ లెక్కలు చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి పార్టీ ఏమైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీనే. ఏంది 134 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే 115 మంది మీద క్రిమినల్ కేసులు అంటే మామూలు విషయమా? అంటే 86% మంది ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద. మరి వీటికి ఎవరు సమాధానం చెప్పాలా? నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా? ఈ రికార్డుని ఎవరు కూడా తొలగించలేరు. ఇంకా రికార్డులోకి ఎక్కేసినారు అంతే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అత్యధికంగా ఎడ్యుకేషన్ చేసినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉండేది. తర్వాత అతి పిన్న వయసులోనే ఎంపీలుగా చరిత్రకి ఎక్కినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తక్కువ వయసులోనే ఎంపీలుగా అయినటువంటి రికార్డు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఎక్కువ మంది ఎడ్యుకేటర్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నటువంటి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది గతంలో. ఇప్పుడు నేర చరిత్ర కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. అసలు 83% అంటే మామూలు విషయం కాదు, 86% అంటే